సందర్భంగా మన విశాఖపట్నం ఆర్కే బీచ్ వేదికగా ఈరోజు ఉదయం 6:30కి యోగా కార్యక్రమాన్ని మన భారత దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారు, మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు, మన రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు పవన్ కళ్యాణ్ గారు సమిష్టిగా కూటమి తీసుకున్న ప్రతిష్టాత్మకంగా జరుగుతున్న ఈ యోగా కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి విశాఖపట్నం ప్రజలందరూ కూడా ఎప్పుడెప్పుడైనా ఎదురు చూస్తున్నారు. మరి ఈ రోజున మా 71వ వార్డు నుండి 13 బస్సులు ఇవ్వడం జరిగింది. 13 బస్సుల్లో 650 మంది చిల్లర మరి ప్రజలందరూ కూడా ఉత్సాహంగా, సంతోషంగా ఈరోజు బస్సు ఎక్కి అందరూ కూడా బయలుదేరడం జరిగింది. మరి వార్డు నుండి మరి మాకు ఇచ్చిన టార్గెట్ని 650 మంది అన్నారు. 650 మందిని కూడా మేము ఎక్కించి ఈ యొక్క యోగా కార్యక్రమానికి బయలుదేరడం జరుగుతుంది. అందరూ పాల్గొని ఆ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని మేము అందరం కోరుకుంటున్నాం. అందరికీ కూడా ధన్యవాదాలు. ఈరోజు మా సీఎం నారా చంద్రబాబు నాయుడు గారి పిలుపు మేరకు తెల్లవారుజామున 2 నుంచే మొత్తం మహిళలు అత్యధిక స్థాయిలో వచ్చి ఈ కార్యక్రమానికి హాజరవుతున్నారు. ముఖ్యంగా ఈ 71వ వార్డులో మహిళలందరూ కూడా చాలా ఉత్సాహంగా మేము వచ్చేటప్పటికే ఇక్కడ అందరూ కూడా బస్సులు ఎక్కి సిద్ధంగా ఉండి ఇక్కడ నుంచి బయలుదేరుతున్నారు. ఏదైతే చంద్రబాబు నాయుడు గారు గిన్నిస్ బుక్ రికార్డులోకి ఎక్కాలని ఆయన పిలుపునిచ్చినందుకు ఖచ్చితంగా ఇది ఈ యోగా గిన్నిస్ బుక్ రికార్డు ఖచ్చితంగా ఎక్కుతుంది. ఎందుకంటే సుమారు 3 లక్షల నుంచి 5 లక్షల పై వరకు జనం వచ్చే స్థాయిలో ఉన్నారు. ఎందుకంటే అందరూ కూడా స్వచ్ఛందంగా, ముఖ్యంగా మహిళలందరూ కూడా స్వచ్ఛందంగా కూడా వచ్చి అందరూ కూడా ఈ కార్యక్రమం జయప్రదం చేసినందుకు అందరూ కూడా నా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను.